ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. బాగున్నారా? నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ, లైవ్లో జాయిన్ అయి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. చాలా సంతోషం. ప్రతిరోజు ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు ఎంతో కృప చూపిస్తూ ఉన్నాడు. దేవుడిచ్చిన వాగ్దానం మనం తీసుకొని ఆ రోజంతా సంతోషంగా, ఉల్లాసంగా, ఆనందంగా వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ గడపడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. చాలా అద్భుతమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి చాలా సంతోషం. ఇవాళ నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒకసారి మనం చూద్దామా? ఒకసారి తీసుకోండి అందరూ కూడా. 29వ దావీదు కీర్తన 11వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు కూడా చదవండి, మీరు కూడా చూడండి ఒక్కసారి. ఇవాళ మన టైటిల్ ఏంటంటే సమాధానము అనుగ్రహించు దేవుడు. చెప్తూ ఉన్నారా? సమాధానము అనుగ్రహించు దేవుడు. 29:11 కీర్తన చదువుతున్నాను. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. దేవుడంట తన ప్రజలకు సమాధానాన్ని కలుగజేసి వారిని ఆశీర్వదించును అని కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. అంటే ఎవరైతే తన జనులుగా ఉంటారో, ఎవరైతే ఆయనకు ప్రజలుగా ఉంటారో, ఎవరైతే ఆయనకి ఇష్టంగా ఉంటారో వాళ్ళందరికీ కూడా దేవుడు సమాధానం ఇస్తాడు. ఈ రోజున ఎక్కడ చూసినా కూడా సమాధానం లేదు. రాజ్యాల్లో సమాధానం లేదు, కుటుంబాలలో సమాధానం లేదు, సంఘాలలో సమాధానం లేదు. ఎక్కడ చూసినా కొట్లాటలు, దెబ్బలాటలు, అపవాది సాతాను తంత్రాలు పెట్టి రకరకాలుగా మనుషులందరినీ కూడా శాంతి లేకుండా, సమాధానం లేకుండా అలాంటి పరిస్థితుల్లోనికి అపవాది నెట్టేస్తూ ఉంటే ఎంతోమంది కల్లోల పడుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. ఈ రోజున ఎక్కడ చూసినా సమాధానం దొరకటం లేదు. కానీ సమాధానాన్ని కర్త మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు తెలుసు కదా. యెషయా గ్రంథం 9:6 ప్రకారంగా ఒక్కసారి చూస్తారా? మీకు తెలుసు కదా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ లోకంలో సమాధానం లేదు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు సమాధానకర్తయగు అధిపతి అనే పేరుతో ఆయన ఈ లోకంలోకి వచ్చారు. సమాధానం కావాలి అంటే ఒకే ఒక మార్గము, అది ప్రభువైన యేసుక్రీస్తును నమ్మడం తప్ప ఇంకా వేరే సొల్యూషన్ ఏమీ లేదు. ఈ లోకంలో డబ్బు కానీ, అందం కానీ, ఆస్తి కానీ, మరి ఏ సోర్స్ కూడా మనకి మన మనస్సుకు సమాధానం ఇవ్వలేదు. సమాధానం ఇచ్చే దేవుడు ఒక్క ఆయనే ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అని బైబిల్ చెప్తూ ఉంది. ఈ సమాధానం ఇవ్వడం కోసమే 2000 సంవత్సరాలకు పూర్వం యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినట్లుగా మనకు అందరికీ తెలుసు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుదామా? ఒక్కసారి అందరూ తీసుకోండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. దేవుడు కనికరించి కృపచేత ప్రపంచాన్ని ప్రభు దగ్గరికి చేర్చడానికి, ప్రపంచానికి సమాధానం ఇవ్వడానికి ఆయన చేసిన పని ఏమైందో ఒక్కసారి మనం చదువుదాం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఆదాము అవ్వ చేసిన పాపం ద్వారా తండ్రితో సమాధానాన్ని మనం కోల్పోయిన సమాధానాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి కోసం కలవరి శిలువలో మనము శత్రువులమై ఉండగానే, బలహీనులమై ఉండగానే, మనము దేవుడికి దూరంగా ఉండగానే దేవుడు కనికరించి ఆయన ప్రియ కుమారుని పంపించి మనందరి రక్షణ కోసం ఆయన కుమారుని బలిగా చేసి ఆ రక్తము ద్వారా, ఆ బలి ద్వారా దేవుడు ఈ రోజున ప్రపంచానికి సమాధానం ఇచ్చాడు. కాబట్టి మనకి సమాధానం కావాలి అంటే ఏకైక మార్గము యేసు ప్రభు తప్ప వేరే మార్గము లేదని మనకు బైబిల్ చెప్తుంది. ఈ రోజున ఇంకా ఎవరికైనా సమాధానం లేదా, నెమ్మది లేదా? దేవునితో సమాధానం ఉంటే మనుషులతో సమాధానం వస్తుంది. దేవునితో సమాధానం లేకుండా, దేవునితో సమాధానపరచబడకుండా మనుషులతో సమాధానంగా ఉండడానికి ఎంత ప్రయత్నించినా కష్టమే. కాబట్టి దేవుడితో మొదట సమాధానపరచబడాలి అంటే తప్పకుండా ఆయన సిలువను అంగీకరించాలి. ఆయన రక్తం కార్చాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడని మనం విశ్వసిస్తే
తప్పకుండా మనం రక్షించబడతాం. మన మనస్సుల్లోనికి దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తాడని బైబిల్ చెప్తూ ఉంది. అందుకనే ఇంతకీ ఈ సమాధానం మనం పొందుకోవాలి అంటే మొదటే మనం నేర్చుకున్నాం, ఆయనతో సమాధానపరచబడాలి అంటే ఆయన దగ్గరకు రావాలి, ఆయన చేసింది నమ్మాలి. లూకా సువార్త 2:14 కూడా ఒకసారి చూద్దామా? లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమని అక్కడ రాయబడినట్టుగా మనం చూస్తాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఏమంటే యేసు ప్రభు పుట్టినప్పుడు దేవదూతలు పాడిన పాట అన్నమాట. ఏమని పాడుతున్నారంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము. అంటే దేవుడికి ఇష్టంగా ఉంటేనే భూమి మీద సమాధానం వస్తుంది. ఈ రోజున ప్రజలందరూ కూడా దేవునికి ఇష్టంగా మారిపోవాలి. మరి దేవునికి ఇష్టంగా మారిపోవాలి అంటే ఆయనకి ఏమైనా ఇవ్వాలా అంటే ఆయన ఒకటే చెప్పారు, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇచ్చే చాలు, నీ హృదయం నాకు ఇచ్చేస్తే నేను నీకు సమాధానం ఇస్తాను, నీ హృదయం లోపలికి వస్తాను, నువ్వు కోల్పోయిన శాంతిని సమాధానాన్ని తిరిగి నేను అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయనకి ఇష్టంగా ఉండాలంట. మరి ఇంతకీ ఆయనకి ఇష్టంగా ఉండాలంటే మనకు అందరికీ తెలుసు, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము అని లేఖనం చెప్తూ ఉంది. అంటే విశ్వాసం ఉంటేనే, మన మనస్సులో విశ్వాసం ఉంటేనే దేవునికి ఇష్టంగా ఉండగలం. అండ్ విశ్వాసం అంటే చూడని దానిని నమ్మడం. ప్రార్థన చేస్తాము, దేవుడు ఇంకా ఇవ్వలేదు, దేవుడు ఇస్తాడు, నేను ప్రార్థన చేసింది తగిన సమయంలో దేవుడు నాకు అనుగ్రహిస్తాడు, నా పలానా పరిస్థితి మారుస్తాడు, సమస్య నుంచి విడిపిస్తాడు. చూడని దానిని నమ్మడమే విశ్వాసం అని మనకు తెలుసు. ఈరోజు చాలా విషయాలు మనం ప్రార్థిస్తూ ఉన్నాం, దేవుణ్ణి అడుగుతూ ఉన్నాం, కానీ ఒక్కొక్కసారి దేవుడు చేస్తాడన్న నమ్మకం మనకి కుదరటం లేదు. అందుకనే చాలాసార్లు బెంగలోకి, భయంలోకి, ఆందోళనలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. మనసులో విశ్వాసానికి బదులుగా విసుగొస్తూ ఉంది, కలవరం వస్తూ ఉంది. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి ఇష్టంగా ఉంటేనంట మనకు సమాధానం వస్తుందంట. సమాధానం కావాలంటే, ఇష్టంగా ఉండాలి అంటే మనకి దేవునితో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము గనుక మనసు నిండా దేవుడి మీద నమ్మకం ఉంది. దేవుడు ఏం చేసినా నాకు మేలే చేస్తాడు, నా దేవుడు ప్రార్థనను ఆలకిస్తాడు, నా దేవుడు ప్రార్థనలకు జవాబిస్తాడన్న ఆ గొప్ప నమ్మకమే మన జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తుంది అని లేఖనం చెప్తుంది. మనకు తెలుసు కదా, లూకా సువార్త 8వ అధ్యాయము 48వ వచనం చదువుతున్నాను. మీరు కూడా ఒక్కసారి చూస్తారా? లూకా సువార్త 8వ అధ్యాయము 48 చదువుతున్నాను. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, సమాధానము గలదానమే పొమ్మని ఆమెతో చెప్పాను. ఇక్కడ రక్తస్రావ రోగము గల స్త్రీ 12 సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతూ యేసు ప్రభువును గూర్చి విని ఆయన కనీసం వస్త్రపు చెంగైనా ముట్టుకుందామని ఆయన వెనకాలే వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది, స్వస్థపరచబడింది. యేసు ప్రభు ఆమెతో ఒక మంచి వాగ్దానం చేస్తూ ఉన్నారు. స్వస్థపరచబడింది కానీ ఇంకా మనసులో ఎన్నో ఆందోళనలు. ఇక్కడ బాగానే ఉంది కానీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ రోగం మళ్ళీ ముదిరితే, మళ్ళీ బయటపడితే, లేకపోతే రేపు ఎలా జరుగుతుందో, ఎల్లుండి ఎలా జరుగుతుందో, వచ్చే సంవత్సరం ఎలా జరుగుతుందో, ఇప్పటికి బాగానే ఉన్నాను కదా అని రకరకాల ఆందోళనలతో ఆమె హృదయాన్ని గమనించిన దేవుడు వెంటనే చెప్తూ ఉన్నాడు, కుమారి సమాధానము గలదానవే పొమ్ము అని దేవుడు చెప్తూ ఉన్నాడంటే, నువ్వు ఇంక దేని గురించి ఆలోచించద్దు. నీకు దేవుడు వ్యాధి నుంచి విడుదలిచ్చాడు. వ్యాధులు సమాధానాన్ని పోగొడతాయి, అనారోగ్యాలు సమాధానం పోగొడతాయి. కాబట్టి ఈ వ్యాధి గురించి ఆలోచిస్తూ చాలామంది ఇక నా జీవితం ఇంతే అనుకుంటూ ఉన్నారు. ఆమె 12 సంవత్సరాల నుంచి బాధపడినా సరే యేసు ప్రభు దగ్గరికి విశ్వాసంతో వచ్చి ఆయన చెంగు ముట్టుకోగానే ఆమె స్వస్థపరచబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అని చెప్పారు, ఆయన పొందిన గాయాల చేత మనకు స్వస్థత అని చెప్పారు. ఒకవేళ నీ వ్యాధికి ఎన్ని సంవత్సరాలైనా సరే దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. విశ్వాసం ఉంటే దేవుడు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మార్చగలిగిన గొప్ప దేవుడు. ఈ రోజున ఆమెకిచ్చిన వాగ్దానమే దేవుడు మనకు కూడా ఇస్తూ ఉన్నాడు. కుమారి సమాధానం గలదానమై పొమ్ము. ఇక దేని గురించి ఆందోళన చెందొద్దు, ఆ మనశ్శాంతిని పాడు చేసుకో
చింతించవద్దు, సంతోషంగా ఆనందంగా ఉండు, ఇక నీ జీవితంలో సమాధానమే అన్నట్టుగా దేవుడు ఆమెకు వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ఈ రోజున ఇంకా ఎవరైనా సమాధానం సమాధానం లేక, మనశ్శాంతి లేక, ఒకవేళ విచారంతో ఉన్నారా, బెంగపడుతూ ఉన్నారా, దేవుడు ఆమెకిచ్చిన వాగ్దానమే ఈరోజు మనకు కూడా ఇస్తూ ఉన్నాడు. సమాధానంతో ఉండండి, కాబట్టి దేవుడు మీకు స్వస్థపరుస్తాడు అని లేఖనం చెప్తూ ఉంది. దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. సరే, మరి వ్యాధులు ఆ సమాధానాన్ని పోగొడతాయని చెప్పుకున్నాం కదా. మరి ఇంకా సమాధానాన్ని పోగొట్టే అంశం ఏదైనా ఉందా? ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనం చదువుతూ ఉన్నాను, మీరు ఒకసారి చూస్తారా? ఆదికాండము 32వ అధ్యాయంలో మనకందరికీ తెలుసు, ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాను. 32:28 నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు గాని యాకోబు అనబడదు అని చెప్పారు యాకోబుతో. యాకోబు చాలా పోరాటంలో ఉన్నాడు, సమాధానం లేక ఉన్నాడు. తన అన్నయ్యని యాకోబుకి నెమ్మది లేదు. ఎందుకు అంటే యాషావును మోసం చేసి జ్యేష్ఠత్వం తీసుకున్నాడని యాషావు పగ పెంచుకొని యాకోబును తన కుటుంబాన్ని సమూలనాశనం చేసేద్దామని పన్నాగం పన్ని 400 మందితో వస్తూ ఉంటే యాకోబు నిస్సహాయమైన పరిస్థితులలో మోకాళ్ళేసి ఎబ్బోకు రేవు దగ్గర మోకాళ్ళేసి ప్రార్థన చేసి తన పేరు ఒప్పుకున్నాడు. నీ పేరేంటయ్యా అంటే యాకోబు అన్నాడు. నేను మోసగాడిని, నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, దేవా నన్ను క్షమించు అన్నట్లుగా తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ప్రార్థనలో తన పాపాన్ని ఒప్పుకున్నాడు. అందుకనే దేవుడు వెంటనే తనకి నెమ్మదిని, మనశ్శాంతిని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత దినాలలో 33వ అధ్యాయము 3వ వచనం, అదే ఆదికాండం 33:3-4 చదువుతూ ఉన్నాను, మీరు ఒకసారి చూస్తారా? తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. అప్పుడు యాషావు అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. వారిద్దరూ కన్నీరు విడిచారు అని లేఖనం చెప్తుంది. ఏమంటే వాళ్ళిద్దరికి సమాధానం లేదు, అన్నదమ్ములకి సమాధానం లేదు, నెమ్మది లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో యాకోబు మోకాళ్ళేసి ప్రార్థన చేసి, దేవా నేను పాపిని, నన్ను క్షమించు అని తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఒప్పుకొని 2 కాళ్ళతో ఉన్నప్పుడు యాషావును ఎదుర్కోవడానికి భయపడ్డారు, కానీ ఇప్పుడు కుంటి కాళ్ళతో యాషావు దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు భయం లేదు. ఎందుకంటే ప్రార్థన చేస్తున్నవాడికి భయం లేదండి. ప్రార్థన దేవుడు దగ్గరగా తీసుకొస్తుంది, ప్రార్థన దేవుడికి సమీపంగా తీసుకొస్తుంది. దేవుడు సమీపంగా వచ్చాడు, తెలియకుండా మనసు నిండా ధైర్యం వచ్చింది. వెంటనే అతను చక్కగా నడుచుకుంటూ యాషావును ఎదుర్కొంటే యాషావు చూచాడంట. చూడంగానే కూడా ఆ తమ్ముడి మీద ప్రేమ పొర్లుకొని వచ్చింది. వెంటనే కౌగలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, కన్నీరు విడిచారంట. మరి అలాగే ఎంతసేపు ఉండిపోయారో మనకు తెలియదు కదా. కత్తితో వచ్చాడు, కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ సమాధాన పడినట్లుగా మనం చూస్తున్నాం. దీనికి కారణం లేకపోలేదు. ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకుంటామో వెంటనే దేవుడు మనకి సమాధానం ఇస్తాడు. పాపము అసమాధానాన్ని, అశాంతిని మనకు తీసుకుని వస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది. పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు వెంటనే మనకు సహాయం చేస్తాడు, మన మనస్సులో శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. అన్నదమ్ముల మధ్య, కుటుంబీకుల మధ్య ఈ రోజున కుటుంబంలో నెమ్మది ఉండట్లేదు, ఏమండి, బంధువుల మధ్య నెమ్మది ఉండట్లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో సమాధానం కావాలి అంటే మన దేవుడు సమాధానము అనుగ్రహించే దేవుడు, సమాధానము కలుగచేసే దేవుడు. కాబట్టి దేవుడి వైపు చూద్దాం. అది ఆ విశ్వాసం లేకపోతే, దేవా నాకు విశ్వాసం ఇవ్వండి, విశ్వాసం ఉంచి ఆయన దగ్గర నుంచి అద్భుతాలు పొందుకుందాం. ఒకవేళ పాపం చేస్తే ప్రార్థన చేసి ప్రభు దగ్గర మన పాపాన్ని ఒప్పుకుంటే తప్పకుండా ఏ విషయాలలో సమాధానం లేదు, దేవుడు ఆ విషయాలలో మనందరికీ సమాధానము, నెమ్మది అనుగ్రహిస్తాడు. ఈ రోజున కుటుంబాలలో నెమ్మది ఉండట్లేదు. అండి, మనం మంచిగా మాట్లాడినా అపార్థం చేసుకునేవాళ్ళు, వేరేగా అర్థం చేసుకునేవాళ్ళు, నెమ్మది లేని పరిస్థితి. సాతాను కుటుంబాలను గందరగోళం చేసేస్తున్నాడు, ఏమండి, సంఘాలను గందరగోళం చేసేస్తున్నాడు. సమాజం ఇంకా ఎటు చూసినా చూడ గందరగోళమే. ఇలాంటి పరిస్థితుల మధ్యలో సమాధానకర్త అయిన దేవుడు అంటూ ఉన్నాడు, నేను మీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాను, నాకు ఇష్టంగా ఉండండి, నాకు దగ్గరగా ఉండండి. ఏ చిన్న పాపం ఉన్నా ప్రభు దగ్గర ఒప్పుకోండి. తప్పకుండా ఇప్పుడే దేవుడు సమాధానపరిచే ఆత్మను మన మధ్యకు పంపించి సమాధానంతో మనం నింపగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడని
ఉండాలని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూద్దామా? ఆదికాండము 13వ అధ్యాయము చదువుకుందాం ఒక్కసారి. 13వ అధ్యాయము 7-9 వచనాలు చదివితే ఇక్కడ కూడా ఇద్దరికి సమాధానం లేదు, బంధువులకి సమాధానం లేదు. 7-9 వరకు నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశములో కాపురం ఉండిరి. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీ కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళ్ళిదినని లోతుతో చెప్పగా, ఇక్కడ అబ్రాముకిని లోతుకి కలహం వచ్చినాడు. వాళ్ళకి కలహం రాలేదు కానీ వాళ్ళ పశువుల కాపరులకి వీళ్ళ పశువుల కాపరులకి కలహం వచ్చిందంట. అది అబ్రాము చెవిన పడిందట. అబ్రహాము చెవిన పడగానే లోతుతో అంటూ ఉన్నాడు, ఎందుకు అంటే మనం సమాధానానికి కర్తలుగా ఉండాలి తప్ప సమాధానాన్ని పోగొట్టుకునే వారిగా ఉండకూడదు. అందుకనే కీర్తనల గ్రంథంలో ఒకసారి చూద్దామా? ఆ మాట చదివితే బాగా అర్థమవుతుంది. 34:14 ప్రకారం అక్కడ ఉంటుంది, రాయబడిన మాట ఏంటి అంటే, సమాధానము వెదకి దాన్ని వెంటాడుము అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. సమాధానాన్ని వెదకాలి, సమాధానం దొరకదు. ఏమండి, ఎక్కడ చూసినా సమాధానంగా ఉండడానికి మనుషులు ఇష్టపడరు. కానీ దేవుని పిల్లలు మత్తయి సువార్త 5:9 ప్రకారంగా సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారుడు అనబడుదురు అని లేఖనం చెప్తూ ఉంది. ఏమండి, కాబట్టి దేవుని కుమారులంగా దేవుని కుమార్తెలంగా సమాధానపరచడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ అబ్రాము చూడండి, పశువుల కాపరులకు తగువులు వస్తే ఇతను మధ్యలోకి వెళ్ళి అంటున్నాడు, లోతు మనం ఇలాగా బంధువులము గనుక మన కలహం ఉండకూడదయ్యా, మనం కలిసిమెలిసి ఉండాలి, మనం అందరికీ చెడ్డ సాక్ష్యంగా ఉండకూడదు. దేవుని పిల్లలేంటి ఇలాగా దెబ్బలాడుకుంటూ ఉన్నారు, ఇలాగ వాళ్ళకి సమాధానం లేదు, ఇక దేవుడు నమ్ముకోవడం ఎందుకని మన చుట్టూ ఉన్న వాళ్ళు అనుకుంటారయ్యా. అలానా మనం ప్రార్థన చేయాలన్నా ఇతరులతో సమాధానం లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా, ఇతరులతో సమాధానం లేకుండా ఎన్ని భక్తి కార్యాలు చేసినా అది దేవుని దృష్టికి వ్యర్థమే కదా. కాబట్టి నీకేది ఇష్టమో అది చెయ్యయ్యా. నువ్వు అటు దక్షిణం వైపు వెళ్తావా, ఉత్తరం వైపు వెళ్తావా, తూర్పు వైపు వెళ్తావా, నువ్వు నిర్ణయించుకో. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళు, నీకు ఏది నచ్చితే అది చెయ్యి. కానీ మనం దగ్గరుండి ఇలా దెబ్బలాడుకోవడం బాగులేదయ్యా అని చెప్తాడు అబ్రాము. ఏమంటే అబ్రహాము ఎంత మంచి మనసు కదా. అబ్రహాము పెద్దోడు, అసలు లోతు చిన్నోడు. లోతు ఉన్నాడంటే కారణం అబ్రహామే, లోతుకి ఆస్తి ఉందంటే కారణం అబ్రహామే. అబ్రహాము లేకుండా లోతుకి ఇంత ఆస్తి ఎలా వచ్చింది, ఇంత సంపద ఎలా వచ్చింది? మరి లోతు కృతజ్ఞత లేనివాడే తెలియకుండానే సాతానుడు చొరబడి వాళ్ళ మధ్యలో ఉన్న సమాధానాన్ని పోగొడుతూ ఉంటే, ఇప్పుడు అబ్రహాము సమాధానాన్ని వెదకి దాన్ని వెంటాడుతూ ఉన్నాడు. సమాధానం దొరకదు కానీ సమాధానంగా ఉండడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అబ్రహాము చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు లోతు అంటాడు, నేను ఎక్కడికి వెళ్తానయ్యా అంటాడు. చిన్నోడు కదా, నీకేది ఇష్టం అది చెయ్యి, నేను పెద్దోడు కదా, నేనే సర్దుకుంటాను, నేనే కొంచెం నీ దగ్గర వంగి ఉంటాను, ఏం పర్వాలేదులే, ఎందుకు అంటే నా దేవుడు నాకు అదే నేర్పించాడు అన్నట్లుగా అబ్రహాము పెద్దోడై ఉండి కూడా, ధనవంతుడై ఉండి కూడా అసలు లోతుకింత లోతుని తీసుకొచ్చి ఇంత పెద్ద చేసినా సరే నేను ఇంత చేశాను కానీ ఒక్క మాట కూడా చెప్పకుండా తనే సర్దుకుంటున్నాడు. ఎందుకు అంటే సమాధానము వెదకి దాన్ని వెంటాడాలి. సమాధానపరిచేవారు ధన్యులు, వాళ్ళు మాత్రమే దేవుని కుమారులు. ఈ రోజున ఎంతోమంది దేవుని కుమారులుగా పిలువబడుతున్నాం, దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకుంటున్నాం. మరి దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకుంటున్నాం మనము అబ్రహాములాగా తగ్గించుకోగలిగితే, అబ్రహాములాగా సర్దుకోగలిగితే, అబ్రహాములాగా కొంచెం వంగి ఉండగలిగితే నిజంగా దేవుడికి ఇంకెంత ఇష్టంగా ఉంటామో కదా. దేవుడు అబ్రహాముని హెచ్చించాడు కదా, ఏమంటే అబ్రహాముని ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్ళి ఈ రోజున విశ్వాసులకు తండ్రిగా దేవుడు అతన్ని సిద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులారా, అలాంటి స్వభావాన్ని దేవుడు మనకు దయచేయును గాక. ఎందుకు అంటే సమాధాన పాత్రుడు మన దగ్గర ఉంటేనే మనకి నెమ్మది వస్తుంది. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము
6వ వచనం ఒక్కసారి చూద్దామా? లూకా సువార్త 10:6 ప్రకారంగా అక్కడ మీ ఇంటిలో సమాధాన పాత్రుడు ఉంటేనే మీకు సమాధానం వస్తుందని యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు. సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. సమాధాన పాత్రుడు ఏ ఇంటిలో ఉంటే ఆ ఇంటిలోకి సమాధానం. ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారి శిష్యులను పంపిస్తూ మీరు ఏ ఇంటికి వెళితే అక్కడ శుభమని చెప్పండి, శుభమని చెప్పి అక్కడ మీరు అడుగు పెట్టండి, అడుగు పెట్టాక మీరు ఆశీర్వదించండి. కానీ అక్కడ ఆ ఇంటిలో సమాధాన పాత్రుడు ఉండాలి. అంటే సమాధానానికి కారణమైన యేసు ప్రభువు ఆ ఇంటిలో ఉంటేనే మీరు చెప్పిన శుభాలు కానీ మీరు ప్రకటించిన ఆశీర్వాదాలు కానీ వాళ్ళకు వస్తాయి తప్ప అక్కడ సమాధాన పాత్రుడు లేకపోతే అక్కడ ఆశీర్వాదాలు రావు. చాలామంది అంటారు దైవజనులు అడుగు పెడితే మాకు సమాధానం వచ్చేస్తుంది. మంచిదే, దైవజనులు అడుగు పెడితే సమాధానం వస్తుంది, నెమ్మది వస్తుంది. కానీ సమాధాన పాత్రుడు అక్కడ ఉండాలి. అంటే సమాధాన కర్త అయిన యేసు ప్రభు మన ఇంటిలో తిరుగుతూ ఉండాలి. మన ఇంటిలో ఉండాలి అంటే మన ఇల్లు పరిశుద్ధంగా ఉండాలి. ఏమండి, లోక సంబంధమైన గోడలు ఇటుకలు లేకపోతే ఆ ఇల్లు కోసం నేను చెప్పట్లేదు, కానీ దానికంటే మన హృదయమైన ఇంటిలో సమాధాన పాత్రుడు ఉంటే, ఆ ఇంటిలో దేవుడు ఉంటే, ఆ ఇంటిలో యేసు ప్రభుకి కొంచెం స్థలం ఇస్తే ఆయన మన ద్వారా మన గృహాలలో సంచరించే గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి సమాధాన పాత్రుడు ఇక్కడ ఉండాలి అంటే సమాధాన పాత్రుడికి ఇష్టమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి, పాపాన్ని ఒప్పుకునే తత్వం కలిగి ఉండాలి, పరిశుద్ధంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయగలగాలి. అలా చేసిన రోజున సమాధాన పాత్రుడు మన ఇంటిలోనే ఉంటాడు, మన ఇంటిలోనే తిరుగుతూ ఉంటాడు. ఎందుకు అంటే 65వ కీర్తనలో ఉంటుంది, ఆయన అడుగు జాడలు సారాన్ని వెదజల్లుతాయి. ఏ ఇంటిలో ఆయన తిరుగుతూ ఉంటాడో, ఏ ఇంటిలో ఆయన నడుస్తూ ఉంటారో అక్కడ సారాన్ని వెదజల్లే ఆ గొప్ప దేవుడు. ఎందుకంటే ఆయన అడుగులో స్వస్థత ఉంది, ఆయన అడుగులో సారం ఉంది. ఆయన సంచరిస్తూ ఉంటే అపవాది శక్తులన్నీ పారిపోతూ ఉంటాయి. ఈ రోజున కోరుకుందాం, దేవా మా ఇంటిలో మీరు ఉండండి, మా ఇంటిలో మీరుంటే సమాధాన పాత్రుడా, మా ఇంటిలో మీరుంటే మా కుటుంబంలో సారం ఉంటుందయ్యా, మా కుటుంబంలో ఆనందం ఉంటుంది, మా కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఈ రోజున మా కుటుంబ సంబంధమైన సంతోషాన్ని పాడు చేయాలని సాతాను ప్రయత్నం చేస్తున్నాడయ్యా, కనికరించండి. మా పాపాన్ని ఒప్పుకుంటాం, క్షమించండి, సమాధానం వెతుకుతాం, సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఒక అబ్రహాము ఎలాగైతే ప్రయత్నం చేశాడో నేను కూడా ప్రయత్నం చేస్తానయ్యా, యాకోబు ఎలాగైతే ప్రయత్నం చేశాడో తన వంతు ప్రయత్నాన్ని తను చేశాడో మేము కూడా అలాగ చేస్తామయ్యా, దేవా మాకు సహాయం చేయండి అని మనం దేవుణ్ణి అడిగితే తప్పకుండా సమాధాన పాత్రుడు మన ఇంటిలో ఉండి మన కుటుంబ సభ్యుల మీద, భార్య భర్త తల్లిదండ్రులు పిల్లల మధ్య బంధువుల మధ్య సమాధానాన్ని దేవుడు కలిగించే గొప్ప దేవుడై ఉన్నాడు. ఎందుకు అంటే యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగ చేసి వారిని ఆశీర్వదించును అని చెప్తుంది. యాకోబు పత్రికలో కూడా మనం మంచి మాట చూద్దామా? ఒక్కసారి 3వ అధ్యాయము 17వ వచనంలో యాకోబు రాస్తాడు, పైనుండి వచ్చే జ్ఞానానికి ఉన్న లక్షణాలు అతను చెప్తాడు. ఏంటి అంటే పైనుండి వచ్చు జ్ఞానము మొదట సమాధానకరమైనది అని అతను చెప్పడం మనం చూస్తూ ఉంటాం. చూడండి 17వ వచనం నేను చదువుతూ ఉన్నాను. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడేది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనిది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదినై ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైందంట, తర్వాత సమాధానకరమైందంట. ఏమండి, ఈ జ్ఞానాన్ని పొందుకున్న మనం, జ్ఞానం అంటే ఎవరు? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి కదా. ఏమండి, జ్ఞానం అంటే యేసుక్రీస్తే కదా, ఆయనే మనకు జ్ఞానమై ఉన్నాడని కొలస్సీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. మరి జ్ఞానమై ఉన్న క్రీస్తుని కలిగి ఉన్నామని చెప్పుకుంటున్న మనము ఏం కలిగి ఉండాలంటే అక్కడ చెప్తున్నాడు, మొట్టమొదట ఈ జ్ఞానము పవిత్రమైనది. అంటే పరిశుద్ధతకు ఎంత ఇంపార్టెంట్ ఉందో చూడండి. పవిత్రంగా ఎక్కడ ఏ హృదయాలు పవిత్రంగా ఉంటాయో దేవుడు అక్కడే ఉంటాడు. దేవుడు అక్కడే ఉండి ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం ఇస్తాడని లేఖనం చెప్తుంది. కాబట్టి పైనుండి జ్ఞానాన్ని పొందుకున్న మనం
పైనుండి వచ్చిన జ్ఞానమైన క్రీస్తును పొందుకున్న మనం పవిత్రంగా ఉంటూ సమాధానంగా అందరితో శక్యమైతే అందరితో సమాధానంగా ఉండమని రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనంలో కూడా మనం చూస్తాం. ఒకసారి అది కూడా చూద్దామా. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనంలో శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతోనూ సమాధానంగా ఉండండి అని పౌలు గారు చెప్తున్న. శక్యమైతే అంటే సాధ్యం కాదు, ఒకరితో బాగుంటే ఇంకొకరితో ఉంటే మనం విరోధం అయిపోతూ ఉంటాం. కానీ శక్యమైతే అంటే సాధ్యమైతే సాధ్యమయ్యేలాగా చేసుకోండి. అంటే మనకు అసాధ్యం కావచ్చు, దేవుడికి సమస్తము సాధ్యమే కదా. శక్యమైతే అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన దేవుడు సమాధానకర్త, మన దేవుడు సమాధాన పాత్రుడు, మన దేవుడు సమాధాన కర్తయ్యకు అధిపతి అని పేరు పెట్టబడినవాడు. కాబట్టి ఆయన నమ్ముకున్న మనము సమాధానాన్ని పొందుకోవాలి. మన మనసులో సమాధానం ఉండాలి, మన ఇంటిలో సమాధానం ఉండాలి, మన చుట్టుపక్కల అందరితో సమాధానంగా ఉండాలి, బంధువులతో సమాధానంగా ఉండాలి. ఈ రోజున అలాగ ఉండగలిగితే మనం ఉండలేము, మన వల్ల కాదు. కానీ కర్తయ్యకు అధిపతి అయిన ఆ దేవుడు మన హృదయం అనే ఇంటిలో ఉంటే ఆ ఇంటిలో నుంచి మన ఇంటిలోకి వస్తాడు. వెంటనే మన కుటుంబాలలో సమాధానము నెమ్మది వస్తాడు. ఈ రోజున సమాధాన కర్తలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. లోకంలో సమాధానం లేదు, లోకంలో నెమ్మది లేదు. అన్నదమ్ముల మధ్య గొడవలు, అక్కచెల్లెండ్ల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఎక్కడ చూసినా నెమ్మది లేని పరిస్థితి, మాట్లాడుకోలేని పరిస్థితి. కానీ దేవుని పిల్లలంగా దేవుడు మనకి సమాధానకర్తగా ఆయనే ఈ లోకంలోకి వచ్చి మనకి నెమ్మదిని, శాంతిని అనుగ్రహించాడు. కాబట్టి శాంతిని పొందిన మనం, ఆ సమాధానం పొందిన మనం ఇతరులకు కూడా సమాధానాన్ని పంచేవారంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి అలాగ ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలి. ఎందుకు అంటే దేవుడు తన ప్రజలకు సమాధానము కలుగచేసి అప్పుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం పొందుకోవాలంటే మొదట దేవునితో సమాధాన పడాలి, తర్వాత మనుషులతో సమాధాన పడాలని లేఖనం చెప్తుంది. మరి అలాగ ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ బంగారు పాదములకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకిచ్చిన మంచి శ్రేష్టమైన వాగ్దానం కోసం మీకు వందనాలు. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించునని మంచి వాగ్దానం ఇచ్చావు. సమాధాన పాత్రుడా, సమాధానం అనుగ్రహించే గొప్ప దేవుడా, దేవా, మీతో మేము సమాధానము కలిగిన వారమే. ప్రతి పాపాన్ని ఒప్పుకొని విశ్వాసంతో నాయన నీ వైపు చూడడానికి మాకు సహాయం చేయండి. ఈ రోజున ఎవరు సమాధానాన్ని కోల్పోయి ఉన్నారో యేసు నామములో సమాధానాన్ని విడుదల చేస్తూ ఉన్నాం. పాపాన్ని ఒప్పుకొని దేవా పవిత్రంగా నాయన ఎలాగ యాకోబు నాయన పవిత్రంగా తండ్రి యాషావును ఎదుర్కోవడానికి వెళ్ళాడో, పవిత్రత ఎక్కడ ఉంటుందో సమాధానం కూడా అక్కడే ఉంటుంది. కనుక అలా గ్రహించిన వారమే మేము కూడా అలా ఉండడానికి మాకందరికీ సహాయం చేయము. అబ్రహాము వలె సర్దుకునే తత్వం మాకు దయచేయండి, సర్దుకునే మంచి మనస్సు మాకు దయచేయండి. భేషజాలకు పోకుండా, పంతాలకు పోకుండా తన సమాధాన పాత్రుడా నిన్ను కలిగిన వారముగా నాయన మేము సమాధానంగా ఉంటూ అందరికీ సమాధానాన్ని పంచడానికి మాకందరికీ సహాయము చేయము తండ్రి. దేవుని కుమారులంగా ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకోవడానికి మీరే కృప చూపించుము. చేరివచ్చిన ఒక్కొక్క కుటుంబాన్ని మీరు దీవించుము, ఆశీర్వాదాలతో నింపండి. ప్రతి కుటుంబంలో సమాధానము విస్తరించునుగాక కోరుకుంటూ ఉన్నాం. నీ కృపకు అప్పగించుకుంటూ రోజు ఏ పనులు పెట్టుకున్నారో, ఏ ప్రయాణాల మీద వెళుతూ ఉన్నారో ప్రతి ప్రయాణాన్ని సఫలం చేయండి. ప్రతి పనిని యేసు నామములో సఫలం చేయండి నాయన. నీ కృపకు అప్పగించు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా అందరికీ. అందరూ క్షమించండి. చాలా వందనాలు మీ అందరికీ కూడా. చాలా ఓపికగా వాక్యాన్ని జాగ్రత్తగా విన్నారు. మరి వాక్యాన్ని మననం చేసుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు మనం అలా ఉండడానికి సహాయపడేలాగా మనం ప్రార్థన చేద్దాం. మీలో చాలామంది ఆ వాక్యాన్ని చూసి మేలు పొందుతూ ఉన్నారు, కామెంట్ చేస్తూ ఉన్నారు, అలాగే షేర్ చేస్తూ ఉన్నారు, అలాగే లైక్ చేస్తూ ఉన్నారు. అందుని బట్టి వందనాలు. ఇంకా ఎవరైనా షేర్ చేయకపోతే అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అందరికీ వందనాలు.